అర్థమవుతుంది. అవునవునవును. అంటే మనం చూసుకున్నట్లయితే కొబ్బరిమట్ట కావచ్చు, హృదయకాలయం ఇప్పుడు 11 ఇయర్స్ అవుతుంది అనుకుంటా అవునండి. కదా! అవును. హృదయకాలయం వచ్చి అవునవును. హృదయకాలయం ఇట్లా ఒక్కొక్క మంచి మూవీస్‌తో డిఫరెంట్ సబ్జెక్ట్‌లతోని వస్తున్నారు. ఇండస్ట్రీలో ఎట్లాంటి సపోర్ట్ లేకుండా మీరు రావడం, ఇంత మంచి హిట్స్ తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది సంపూర్ణేష్ బాబు గారు? అది సూపర్ అండి. అంటే దాన్ని ఒక్క మాటతో చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇదో గొప్ప అందమైన గొప్ప ప్రపంచంలో మనకు ఒక చిన్న స్థానం ఉంది. దాన్ని బాగా చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తాను. నేను కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ కానీ, మా పిల్లలు కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. పిల్లలు అన్నారు కాబట్టి నేను కూడా పిల్లల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. ఎట్లా మీ సినిమాలు చూసినప్పుడు పిల్లల రివ్యూ ఎట్లుంటది? ఫస్ట్ మూవీ మీరు పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళి చూసినప్పుడు ఏంటి వాళ్ళు ఏం చెప్పారు? ఫస్ట్ సంపూర్ణేష్ బాబుని స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్? 11 ఇయర్స్ బ్యాక్ మేము అంటే నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా. మా వైఫ్, పిల్లలు, మా మదర్ అందరూ హృదయకాలం అనే సినిమా మాకు మా ఊరికి ఒక 30 కిలోమీటర్ దూరంలో అక్కడ థియేటర్లో వచ్చిందంటే వెళ్ళారు. అప్పుడు మా పిల్లలు, మా మదరు, మా వైఫ్ లాస్ట్ ఆ చితిలో నుంచి చితిలో అది చేస్తారు కదా, ఆ లేట్ చేసి ఇంకా మా మదర్ అయితే నిజంగా జరుగుతుందా, ఆమె ఎప్పుడో చాలా రోజుల క్రితం సినిమా చూసి మళ్ళీ ఈ సినిమాని చూడడం, ఆమె అసలు నిజంగా ఇది జరుగుతుందా ఏంది అంటే ఇప్పుడే ఇది లైవ్లో వస్తుందా అన్నట్టుగా ఆమె వెయిట్ చేసి కొడుకు స్క్రీన్ మీద చూసేసరికి ఇంకా అప్పటిదాకా ఎంజాయ్ చేసిన మా పిల్లలు, మా ఫ్యామిలీ అంతా, మా పిల్లలు అప్పుడు చిన్నోళ్ళు, వాళ్ళ మమ్మీ ఏమైంది, డాడీకి ఏమైంది అని వాళ్ళు బాగా గోలగోలు చేసి సినిమా చూసి వచ్చిన తర్వాత ఏం కాలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడి చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా పిల్లలు ఏడుస్తారు ఆ లాస్ట్ సీన్ చూసి అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి కనపడి మళ్ళీ ప్రమోషన్ అంటే సెట్కి ఎప్పుడైనా వస్తారా? పిల్లల్ని తీసుకెళ్తుంటారా? తీసుకెళ్తుంటా వాళ్ళకు కొత్త కదా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు.